హలో అండి. ఓ తండ్రి కూతురు కథ గురించి తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయికి అన్నీ వాళ్ళ నాన్నే. దెబ్బ తగలకుండా, బాధలు అనేవి తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన కూతురు అడిగినవి అన్నీ ఇస్తూ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ తండ్రి కథ. అందరిలో నా కూతురు ఒకటిగా ఉండాలి అని పెద్ద కాలేజీలో చదివిస్తున్నాడు. అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓ రోజు కూతురు, నాన్న, నాకు మంచి మొబైల్ కావాలి. తండ్రి, ఇప్పుడు నీ దగ్గర ఉంది కదరా, మళ్ళీ ఎందుకు? కూతురు, ఇది ఏం బాగాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మొబైల్స్ వాడుతున్నారు. వాళ్ళ ముందు ఇది బయటకి తీసి వాడాలి అంటే నాకు ఏదోలా ఉంది నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న, నాకు ఇంకో మంచి మొబైల్ కొనివ్వండి. తండ్రి, కొద్ది రోజులు ఆగరా, కొనిస్తా. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. కూతురు, సరే, కానీ త్వరగా తీసివ్వండి నాన్న. తండ్రి, ఓకే తల్లి, తీసిస్తా. ఒకరోజు కూతురు సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చి చూస్తే ఇంట్లో వాళ్ళ నాన్న బెడ్రూమ్లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు. సడన్గా కూతురు డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ సౌండ్ విన్న వాళ్ళ నాన్న రాస్తున్నది స్టాప్ చేసి ఫాస్ట్గా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో పెడుతూ ఉంటే కూతురు గమనిస్తుంది. కూతురు, నాన్న, ఏంటి రాస్తున్నది దాచిపెడుతున్నారు? తండ్రి, ఏం లేదురా, ఆఫీస్ పెండింగ్ వర్క్ రాస్తున్నా. కూతురు, మరి నన్ను చూసి ఎందుకు దాచిపెడుతున్నారు? తండ్రి, ఆఫీస్ వర్కులు ఇంట్లో చేయకూడదు. నా కూతురు నాతో ఉన్నంతసేపు తననే చూసుకోవాలి, ఇవన్నీ కాదు. కూతురు నవ్వుతూ, సరే, రండి నాన్న, కాఫీ తాగుదాం. తండ్రి, అవునురా, పద పద తాగుదాం. ఆ తర్వాత ఒకరోజు కూతురు, నాన్న, నాకు బైక్ కావాలి. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి. తండ్రి, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదురా. కూతురు, పోనీ ఇన్స్టాల్మెంట్స్లో తీసుకొని మంత్లీ కడదాం. తండ్రి, వద్దురా, కట్టలేనప్పుడు ఎలా తీసుకుంటాం చెప్పు. కూతురు, కనీసం ల్యాప్టాప్ తీసివ్వండి నాన్న, ప్లీజ్. తండ్రి, ఇంకొద్ది రోజులు ఆగు తల్లి, ఆ తర్వాత నీకేం కావాలి అంటే అది తీసిస్తా. కూతురు, ఏంటి నాన్న, మీరు పోండి, అప్పుడు నాకేం వద్దులేండి. అంతా బాగుంది అని అనుకుంటున్న టైంలో సడన్గా ఓ రోజు కూతురు, నాన్న, మా కాలేజ్లో టూర్ ప్లాన్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. నేను వెళ్ళాలని అనుకుంటున్నా. నాకు 4,000 ఇవ్వండి. తండ్రి, మంత్ ఎండ్ కదరా, ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కాలేజ్లో టూర్కి కడతావు, తర్వాత నీ ఖర్చులకు కూడా 3,000 కావాలి. ఉన్నదంతా ఇప్పుడే వాడేస్తే ఇంకా ఇంటి ఖర్చులకు ఉండదు. నెక్స్ట్ టైం వెళ్దూలే. కూతురు కోపంలో ఏడుస్తూ, మొబైల్ అడిగా, బైకు, ల్యాప్టాప్ అడిగా, ప్రతిదానికి కొద్ది రోజులు ఉండు, డబ్బులు లేవు అన్నారు. సరే, అవన్నీ కాస్ట్లీ వస్తువులు అని సైలెంట్ అయ్యాను. ఇప్పుడు టూర్కి కూడా అదే అంటున్నారు. అసలు ఏమైంది మీకు? ఇంతకుముందు ఎప్పుడు నేను ఏమడిగినా కాదనేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ముందులా లేరు. మీరు పూర్తిగా మారిపోయారు. అసలు సంపాదించింది అంతా ఏం చేస్తున్నారు? నాకంటే, నా హ్యాపీనెస్ కంటే మీకు ఇంకేం వద్దు అంటారు. ఇప్పుడు చేస్తుంది ఏంటి? తండ్రి బాధతో, అలా కాదు నాన్న. కూతురు ఏడుస్తూ, వద్దు, మీరు నాతో మాట్లాడకండి, నాకేం చెప్పకండి అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి సెకండ్ డే అవుతుంది. వాళ్ళ నాన్న కూతురు మాట్లాడని రోజు నుంచి అన్నం తినడు, బాధపడుతూ ఉంటాడు. 3వ రోజు నైటు కూతురు రూమ్లో ఉంటే, తండ్రి, తల్లి, నీకు ఇష్టమైనవి చేశా, అన్నం తిందాం రారా. కూతురు కోపంతో, నాకు ఏమీ వద్దు, మీరే తినండి. నా ఇష్టాలన్నీ ఎప్పుడో చచ్చిపోయాయి, నాతో మాట్లాడకండి ప్లీజ్ అని గట్టిగా డోర్ వేసుకుంటుంది. కూతురు అన్న మాటలకు మనస్తాపం చెంది తన రూమ్కు వెళ్ళి పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఎంత టైం అయినా డోర్ ఓపెన్ చేయడు. ఏమి
ఇంకా బయటికి రాలేదు. ఎప్పుడూ ఉదయాన్నే లేచి నన్ను లేపేవారు. ఏమైంది ఈరోజు అని కూతురికి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. నాన్న కదలకుండా అలాగే పడుకొని ఉంటాడు. అమ్మాయి మనసులో ఏదో తెలియని భయం. నాన్న చెస్ట్ పైన డ్రా కీ ఉంటుంది. అది తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ డ్రా ఓపెన్ చేయగానే అందులో లెటర్ ఉంటుంది. లెటర్లో ఇలా ఉంది. తండ్రి, నాన్న బంగారు, నాకు కొద్ది రోజులుగా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నాకు నా ప్రాణం కన్నా నీ కెరియర్ ఇంపార్టెంట్. ఎప్పుడు పోతానో నాకే తెలీదు. అందుకే నీ పేరు పైన ఫ్యూచర్ ఎల్ఐసి ఫండ్స్, పై చదువులు, ఖర్చుల కోసం బ్యాంకులో బ్యాలెన్స్, ఈ ఇంటిని నీ పేరు పైకి మార్చాను. ఇంకో ఇల్లు కొన్నా. వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఈ డ్రాలోనే ఉన్నాయి. మీ అమ్మ చనిపోయాక మొదటిసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీ చిన్ని పిడికిలితో నా వేలిని పట్టుకొన్నావు. అప్పుడే ఆ క్షణం నుంచే నా సుఖాలన్నీ మర్చిపోయారా? కేవలం నీ ఆనందమే నా జీవితంగా మార్చుకున్నా. నీకు ఒక్కరోజు నా చేతులతో అన్నం తినిపించకపోతే నాకు ఆ రోజు అంతా ఆకలిగా ఉండదు, తినాలని అనిపించదు. నీ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా నవ్వుతూ భరించా. ఇంకా నా ప్రాణం పోయే వరకు భరిస్తూనే ఉంటా. ఎందుకంటే నా ప్రాణం, ప్రపంచం రెండూ నువ్వే. జాగ్రత్తగా ఉండు తల్లి. నువ్వు బాగా చదువుకొని లైఫ్లో గొప్పగా బ్రతుకుతుంటే అది చూడాలన్నది మీ నాన్న చివరి కోరిక. అమ్మాయి నోటి నుంచి మాట రాలేదు. ఒక్కసారిగా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు. గుండె పగిలేలా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ నాన్న గుండెలపై వాలిపోతుంది. మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, నన్ను క్షమించండి. ఒక్కసారి లే నాన్న, ప్లీజ్ కళ్ళు తెరవండి. నన్ను వదిలి వెళ్ళకు. సారీ. నాకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు నాన్న. మీ ప్రేమ నాకు కావాలి. ప్లీజ్ నాన్న, నన్ను ఒంటరిని చేసి వెళ్ళకండి. నన్ను వదిలి వెళ్ళకు. నోట్: మనకు ఎంత స్తోమత ఉందో ఆ స్థాయిలోనే బ్రతకాలి, కానీ అంతకు మించి ఎక్కువ ఆశ పడకూడదు. అలాగే మనల్ని ప్రేమించే మనిషి ఒక్కసారిగా ఎందుకు మారాడు అని ముందుగా అర్థం చేసుకోవాలి, కానీ తొందరపడి అపార్థం చేసుకోకూడదు. మనం అనుకునే అపార్థాల వల్ల కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఒక మనిషి మన ప్రక్కన ఉన్నంత వరకు తన విలువ తెలీదు. ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడే తెలుస్తుంది. ఫ్రెండ్స్, తొందరపడి ఎవ్వరిని దూరం చేసుకోకండి.